అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెండోది అధ్యక్ష కూర్చోనండి. హలో, ఐ హావ్ రైట్ టు టాక్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్ సార్. మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయలేదు సార్. సార్ యువర్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎల్ఓపీగా చేస్తున్నారు. సో అలౌ మీ టు ఫినిష్ సార్. ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. దేర్ఫోర్ ఐ హావ్ మై రైట్స్ ఇన్ ద హౌస్. అలౌ మీ టు ఫినిష్. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోవట్లేదే, నేను ఇక్కడనైనా. డోంట్ వరీ సార్. ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చాడు అధ్యక్ష. ఈజ్ నో అవర్ వైస్ ఛాన్సలర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. బయట ఎవరిని అడగండి అధ్యక్ష, ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్. 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తారు అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకంగా చేశాం. డిబేట్ అడుగుతున్నారు కదా అధ్యక్ష. ఇట్లా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద మీరు మాకు పంపించే లెటర్ కూడా పంపించారు అధ్యక్ష. తప్పనిసరి డిస్కస్. కేజీ నుంచి పీజీ వరకు మేము తీసుకొస్తున్న సంస్కరణలో వాళ్ళ చేతగానితనం వల్ల 117 జియో తీసుకొచ్చి 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎట్టు దూరం అయ్యారో దానిపైన చర్చిద్దాం. స్కూల్ కిట్ల గురించి చర్చిద్దాం. వీఆర్ ఓపెన్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా, చిక్కీ టెండర్లు 36% మేము తగ్గించాం రేట్స్. స్కూల్ కిట్స్ లో మేము 10% రేట్స్ తగ్గించాం. అది మాకున్న చిత్తశుద్ధి. గుడ్లో కూడా మేము రేట్లు తగ్గించాం. అవన్నిటి మీద చర్చించాం అధ్యక్ష. ఎట్లా వాళ్ళు గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ATM గా వాడారో దానిపైన కూడా చర్చిద్దాం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం అధ్యక్ష. సో దయచేసి అది డిస్కషన్ అనుమతించాలని కోరుతూ అధ్యక్ష. లేదు, ప్రివిలేజ్ మటుకు మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ అధ్యక్ష. దయచేసి అది సీరియస్ తీసుకొని రికార్డు తెప్పించండి. బేదరిచ్చా మన పదం వాడారు. ఆ లెటర్ లో ఎక్కడ కానీ లెటర్ కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఎక్కడ నా దగ్గర లేదు. మీకు పంపిస్తున్నాను. సీరియస్ గా ఇది తీసుకోమని నేను కోరుతున్నా అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ మీరు ఎలా చేయాలి అధ్యక్ష? ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎలా చేయాల్సిందో మేము కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది వారే చెప్పారు. ఏది వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాలంటరీగా చేశారని చెప్పని. అందులో ఏముంది అధ్యక్ష? లెటర్లు మించిన దాంట్లో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మేము దేని కొడుతున్నాం? అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళు టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి. అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. కూర్చోవాలి అధ్యక్ష. ఒక్క నిమిషం నన్ను ఉంచమన్నారు. నన్ను ఉంచమన్నారు. ఆయన చెప్పారు. ఒక్క నిమిషం గురుగారు. 1 సెకండ్ గురుగారు. 1 సెకండ్. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు. నేను నుంచునే వాడిని కాదు అధ్యక్ష. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు, అందుకే నుంచుంటున్నాను అధ్యక్ష. టోటల్ ఎంతమంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది? 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి. బెదిరించారు రాసింది ఇక్కడ. ఇప్పుడు నేను చదివాను. రాశారు ఇక్కడ లెటర్లో ఎక్కడ కానీ. సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి. ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును 1 సెకండ్ సార్. అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి పేరు నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు. ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా. సార్ లిస్ట్లో చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష? బెదిరించాము. దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం. రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి. కానీ వాయిదా 1 గంట ఏం పర్లేదు. రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్.
బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. కూర్చొని గౌరవ నేను చెప్పండి. లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళమేమని ఇక కొత్త ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాస్తుంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది కూడా ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం, ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్. గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదే విధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు, గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు, ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ